సూపర్ ఉంది సినిమా. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసాము. సూర్య యాక్షన్ చింపేశాడు అసలు. ఏం నచ్చింది మూవీ? మొత్తం బాగుంది, సినిమా మొత్తం బాగుంది. హీరోయిన్ రోల్ ఎక్కువ ఉండిందని అన్నారు. లేదు, మొత్తం హీరోయిన్, హీరో, వాళ్ళ మదర్, మొత్తం అన్ని కనెక్టెడ్. అంటే వీళ్ళు మిస్ అయ్యారు అని లేదు, ఒకళ్ళు ఉన్నారని లేదు. చాలా బాగుంది కాంబినేషన్, చాలా బాగుంది. బాగుందండి, చాలా బాగుంది. ఇవాళ కంబ్యాక్ ఎలా అనిపించింది సూర్య గారికి? లైక్ సూర్యకి చాలా మంచి కంబ్యాక్. చాలా రోజుల తర్వాత ఒక మంచి హిట్ పడింది అనిపించింది. హ్యాపీగా. మ్యూజిక్ కూడా బాగుంది. బటర్ఫ్లై సాంగ్ ఎలా ఉంది? సూపర్. లైన్ పాడతారా? ఎమోషనల్ సీన్స్ అండ్ ఫ్యామిలీ. ఇట్స్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు వచ్చే సినిమాలకి అన్ని ఫైటింగ్ ఒక ఫ్యామిలీ వచ్చి చూసే సినిమా అండి. చాలా రోజుల తర్వాత సూర్య గారు మళ్ళీ ఫ్యామిలీ మూవీ చేశారు. ఇంత లాస్ట్ మూవీ కరుపు కొంచెం మాస్. Yeah, but this is a very good family oriented movie. All the families can come and see. డైలాగ్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. డైరెక్టర్ గారు బాగా చేశారు. కొత్త కాన్సెప్ట్, మ్యూజిక్ బాగుంది, యాక్టింగ్ బాగుంది. మమిత కూడా సూపర్ చేసింది యాక్టింగ్. మూవీలో హైలైట్స్ ఏంటి? లైక్ సూర్య యాక్టింగ్ హైలైట్ ఆబ్వియస్లీ. అసలు ఏజ్ గ్యాప్ తోటి కామెడీ ఎలా వర్క్ అయింది? మమిత కామెడీ సెన్స్, హ్యూమర్ అంతా సూపర్ ఉంది. లైక్ దాంతో కామెడీ బాగుంది. యాక్చువల్లీ ఎమోషనల్ సీన్స్ ఎలా ఉంది? మదర్ సెంటిమెంట్ బాగుంది. ఓవరాల్ గా మూవీ చూడొచ్చు, 100% బ్లాక్ బస్టర్. పక్కా. సూర్య ఫ్యాన్. పిచ్చి. అంటే సూర్య ఫ్యాన్ అని మీకు నచ్చిందా లేక అందరికి నచ్చిందా? అందరికి నచ్చుతుంది. సూర్య ఫ్యాన్ అనే కాదు, బట్ బేసిక్ గా అందరికి నచ్చుతుంది. బటర్ఫ్లై సాంగ్ ఎలా ఉంది? సూపర్. అంటే కొరియన్ డ్రామాస్ లాగా ఉండేయని అన్నారు కదా, సో అలాగేమైనా అనిపించింది? అట్లేం లేదండి, లేదు బాగుంది. కొత్త కాన్సెప్ట్ బాగుంది. சூர்யாவோட பெர்ஃபார்மன்ஸ் ரொம்ப அழகா கொண்டு வந்திருக்காரு. தமிழ்ல கரெக்டா இருக்குமா? தமிழ்ல கரெக்டா இருக்கும். ஃபேமிலி ஆடியன்ஸ்க்கு ரொம்ப பிடிக்கும். ரொம்ப அழகா சூர்யா அவரோட ஏஜுக்கு சூப்பரா நடிச்சிருக்காரு. So he is very bubbly. He is the next one in Tamil industry. Like Ajit are busy. No need to compare anybody. Everybody is unique. Thank you. హీరో 30 years బ్యాక్ చేసి ఉండొచ్చు. సారీ 30 years తర్వాత రిటైర్మెంట్ లో చేసిన మూవీ ఇప్పుడు చేస్తున్నారు. బాగా అనిపించింది. అంటే ఇప్పుడు మొన్నటిదాకా చూసుకుంటే సూర్య గారు కంప్లీట్ గా మనకి ఒక యాక్షన్ హీరోలా కనిపిస్తారు. ఇప్పుడు చూసినట్టయితే ఒక ఫ్యామిలీ హీరోగా లేదు, ఆయన ఎప్పుడు ఆయన కెరీర్ స్టార్టింగ్ నుంచి ఒక యాక్షన్ మూవీ పడితే ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీసుకునే ఉంటారు ఆయన 2008 నుంచి. సో ఇది అలాగే వెళ్ళింది. ఏం నచ్చిందా నీకు మూవీలో? మూవీలో కామెడీ, మదర్ సెంటిమెంట్స్, సన్ ఫాదర్ సెంటిమెంట్స్. మమతా వైజాగ్ ఇంకా హీరోకి సూర్య గారికి ఏజ్ డిఫరెన్స్ చూపించారు కదా, మరి ఇక్కడ వల్గర్ అయితే ఇక్కడ లేదు. చాలా బాగుంది, చాలా మెచ్యూర్ రైటింగ్. క్లైమాక్స్ వచ్చేసరికి ఇద్దరిని కలిపేస్తారు అది అనుకుంటాం, కానీ అలా కూడా ఏముండదు. చాలా బాగుంది. అండ్ ఇంకొకటి సినిమాలో బైక్ వచ్చింది. మదర్ సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది. లేదు, అలా ఏమి ఉండదు. బాగుంది. మ్యూజిక్ ఎలా అనిపించింది? ఎలా ఉంది మూవీ? యావరేజ్. ఫస్ట్ హాఫ్ సూపర్, సెకండ్ హాఫ్ యావరేజ్. సో ఓవరాల్ గా యావరేజ్ సూపర్. మమిత అండ్ సూర్య కాంబినేషన్స్ బాగుంది. పర్ఫార్మెన్స్ వరకు బాగుంది. సినిమా నాకు అంత నచ్చలేదు. ఎందుకంటే ఏం నచ్చలేదు? సెకండ్ హాఫ్ బాగాలేదు, లాగే డిసప్పాయింట్. అంటే కామెడీ ఉంది, ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. సెకండ్ హాఫ్ బాగాలేదు, యావరేజ్. బ్రో ఎక్సలెంట్ ఉంది బ్రో మూవీ. ఏం నచ్చింది నా మూవీలో? మమితా బైజు నచ్చింది. ఓవర్ అసలు సూపర్, ఫ్యాంటాస్టిక్. వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా అనిపించింది? వాళ్ళిద్దరు కాంబినేషన్ కొంచెం ఏజ్ గ్యాప్ ఉన్నా కానీ ఓకే, బాగుంది. సినిమాలో హైలైట్స్ అంటే ఏం చెప్తాను? మమితా బైజు డాన్స్. ఎమోషనల్ సీన్స్. ఎమోషనల్ అంటే రాధిక పండించింది. సూర్య దానికి తోడు ఇంకా టూ మచ్ చేసిండు. ఎక్సలెంట్ ఉంది. అంటే లాస్ట్ మూవీ కరుపు కొంచెం మాసిగా ఉంది, ఇది కొంచెం క్లాస్ అన్నట్టు చెప్పుకోవచ్చు. దానికి దీనికి సంబంధం లేదు అసలు, పూర్తి క్లాస్. ఎక్సలెంట్. సూర్య చాలా ప్లెజెంట్ గా చేసిండు. లక్కీ బస్టర్ లెవెల్ లో ఉంది. లక్కీ బస్టర్ దాని వేరు, ఇది వేరు. అంత ఇంట్రెస్టింగ్ గా వెళ్ళిందా? దానికంటే దీని ఇంట్రెస్ట్ వేరు, దాని ఇంట్రెస్ట్ వేరు. సినిమా ఓవరాల్ గా మీరైతే సాటిస్ఫైడ్? సాటిస్ఫైడ్.